జరుగుతుంది సమ్మక సారక జాతర. ఈ జాతర విశిష్టత చెప్పడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు ట్రైబల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ జావలపల్లి సత్యనారాయణ గారు. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. Welcome sir, welcome to Sridevi Drama Company. First and foremost, ఈ జాతర గురించి, ఈ జాతర విశిష్ట గురించి ప్లీజ్ a few words from you. జాతర అందరూ అనుకుంటున్నట్టు సమ్మక్క సారలమ్మని మనము పులి మీద లేకపోతే జింక మీద కూర్చోబెట్టి మూర్తిత్వాన్ని ఇచ్చి చూపిస్తున్నాం. దట్ ఈస్ రాంగ్. అది ఎట్లా ఉంటుంది అని అంటే, ఒకప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం అంతటా కూడా మెగాలిథిక్ బరియల్ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత మన పెద్దలు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళని స్మరించుకుంటాం, ఇప్పటికీ ఫోటోలు పెడుతూ ఉంటాం. బట్ పూర్వకాలంలో వాళ్ళకు పెద్ద పెద్ద సమాధులు అంటే ఇళ్ళలాగానే ఉంటాయి, ఇల్లులాగా. సో ఇల్లు కట్టి దాంట్లో ఉంచేవారు, వాళ్ళ బిలాంగింగ్స్ వాటిలో పెట్టేవారు ఆ సమాధుల్లో. అట్లాంటి సంస్కృతి ఇది అన్నమాట, ఆదివాసుల సంస్కృతి. సో సమ్మక్క సారలమ్మలు కూడా సమాజానికి చాలా సేవ చేసి, ఆమె సమ్మక్క తన పెళ్లి రోజు కూడా, పెళ్లి జరుగుతున్న క్రమంలో ఒకరికి పాము గుట్టింది అని తెలిసింది. పెళ్లి మంటపంలో నుంచి లేచి వెళ్ళిపోయి ఆయనకి మందు పోసి బ్రతికించి తర్వాత వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంది. సో ఈ విధంగా చాలా గొప్ప సేవలు చేసింది సమాజానికి, కాబట్టి ఆమెను దేవతగా కీర్తిస్తారు. 859 ADలో అంటే ఇప్పటికి ఎన్ని వందల సంవత్సరాల కిందట ఆమె అమరురాలైంది? సుమారు 850 సంవత్సరాల కిందట. 850 సంవత్సరాల నుంచి కూడా ఆమెని ఆ విధంగా స్మరించుకోవడం జరుగుతుందన్నమాట. సో మూర్తిత్వం కాదు, ఆమె ఆనవాళ్ళు అంటే ఆమె చెవి పోగులు, ముక్కు పోగులు, కుంకుమ భరిణి, అవి మాత్రమే ఒక గుట్ట మీద ఉంటాయి. చిలుకల గుట్ట అని ఉంటుంది. ఆ గుట్ట మీద గుహలో ఈ ఆనవాళ్ళు ఉంటే వాటిని మాత్రమే తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించి 3 రోజులు దర్శనం చేసుకొని తర్వాత తిరిగి పంపిస్తాం. అది ఆనవాయితీ. మరి సార్, ప్రసాదం కింద బెల్లం పెడతారు అండ్ ఆ బెల్లంని బంగారం అంటారు, ఎందుకలా? ఈ రోజుల్లో చక్కెర వచ్చింది, అంటే నిజాం కాలంలో చక్కెర వచ్చింది. అంతకంటే ముందు బెల్లం అంటే తాటి బెల్లం. తాటి చెట్టు ఉంటుంది, కళ్ళు వస్తుంది, ఎండబెడితే ఇగిరిపోయి షుగర్ లాగా మారుతుంది, తాటి బెల్లం. అట్లే జీలుగు కళ్ళు అని తాగుతారు వీళ్ళు, కోయేవాళ్ళు. ఆ జీలుగు కళ్ళుతో కూడా బెల్లం తయారు చేస్తారు. సో దాన్ని డొనేట్ చేస్తే స్వీట్లు పంచినట్టు లెక్క. అంటే సంబరం అంటేనే స్వీట్. సో అది ఎంత అంటే గోల్డ్తో సమానం. సార్, ఈ జాతరని ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు అండ్ ఆ ఆర్డర్ ఎలా ఉంటది? మాఘమాసంలో పౌర్ణమి అని వస్తుంది. ఈ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నాడు స్టార్ట్ చేస్తారండి. బుధవారం నాడు ఈ జాతరలో అంటే కొన్ని వేల్పులు అని అంటారు. మనమేమో దేవతలు, దేవుళ్ళు అని అంటాము, వాళ్ళేమో వేల్పులు అని అంటారు. సో ఈ వేల్పులు ఇంటి పేరుకు ఒక వేల్పు ఉంటుంది. ఇలా వేల్పు అంటే ఇంటికి ఒక దేవత ఉంటుంది. సో ఈ కోయ జాతి వాళ్ళకు 150 ఇంటి పేర్లు ఉంటే 150 దేవతలు ఉంటాయి. అందులో ఒక ఇంటి పేరు వాళ్ళకి సమ్మక్క, ఒక ఇంటి పేరు వాళ్ళకి సారలమ్మ, ఒక ఇంటి పేరు వారికి గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మ, ఇట్లా దేవతలు ఉంటాయి. సో ఆ దేవతలన్నీ కూడా డిఫరెంట్ విలేజెస్ లో ఉంటాయి. ఆ డిఫరెంట్ విలేజెస్ లో నుంచి బుధవారం నాడు తీసుకొస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత గురువారం నాడు సమ్మక్కను తీసుకొని వస్తారు. అక్కడ చిలుకల గుట్ట మీద ఉంటుంది గుహలో, అక్కడ నుంచి తీసుకొస్తారు. వీళ్ళను ప్రతిష్ఠించిన తర్వాత గురువారం నుంచి దర్శనాలు స్టార్ట్. గురువారం, శుక్రవారం, తర్వాత శనివారం నాడు వనప్రవేశం అంటే తిరిగి పంపిస్తారు మళ్ళీ అన్ని దేవతల్ని కూడా. సో ఇది అంటే 4 రోజులు జాతర జరుగుద్ది అన్నమాట. వండర్ఫుల్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా మీ దగ్గర నుంచి వస్తే ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ వాల్యుబుల్ అండ్ ఈవెన్ మోర్ సర్టిఫైడ్ అన్నమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్లే ముందు ఎనీ ఫైనల్ వర్డ్స్ ఫర్ అవర్ ఆడియన్స్ అబౌట్ ద జాతర? 1940s లో ఈ దేవత బయ్యక్కపేట అనే ప్రదేశంలో ఉండింది. అక్కడ నుంచి మేడారం అనే ప్రదేశానికి తీసుకొచ్చిన తర్వాత 1990s లో అంటే 30 సంవత్సరాల కిందట హిందూ పద్ధతిలో ఈ దేవాలయాన్ని కట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు టెక్నికల్ వర్డ్ ఏంటిది అని అంటే, గిరిజనులు మేము హిందువులము కాము అని సుప్రీంకోర్టులో కేసు వేస్తే, ఎస్ మీరు హిందువులు కానక్కరలేదు, యానిమిస్ట్స్ అంటే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, ప్రకృతి ఆరాధకులు అని చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విషయాన్ని గుర్తించి 1990s లో కన్స్ట్రక్షన్స్ ఏవైతే చేశారో హిందూ పద్ధతిలో, ఆ హిందూ పద్ధతిలో ఉన్నవన్నీ తీసేసి ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ యానిమిస్ట్ అంటే వాళ్ళు ఒక ఇంటి పేరు కలవాళ్ళు ఒక జంతువుని
చంపరు, ఒక పక్షిని చంపరు, ఒక చెట్టును నరకరు. అంటే ఆ విధంగా 150 ఇంటి పేర్లుంటే 150 పక్షులు కాపాడబడతాయి, 150 జంతువులు కాపాడబడతాయి, 150 చెట్లు కాపాడబడతాయి. ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ కోసం ఏదైతే వాళ్ళ లైఫ్ థియరీ ఉందో దాన్ని ఇమిడుస్తూ ఇప్పుడు ఈ జాతర నాటికి రెడీ అవుతున్నాయి. అంటే సమ్మక్క సారలమ్మ గద్దెలు, తర్వాత వాళ్ళ సింబల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పెయింటింగ్స్ తెలుసు, మనకి రాక్ పెయింటింగ్స్ అని ఒకప్పుడు ఉండే. పూర్వకాలంలో అంటే విగ్రహాలు పుట్టక ముందు, అంటే 2000 సంవత్సరాల కంటే ముందు గుహల్లో పెయింటింగ్స్ ఏవైతే వేసే వాళ్ళో వాటిని మాత్రమే పూజించేవాళ్ళు. ఇప్పుడు కూడా వీళ్ళ సంస్కృతి అదే. కాబట్టి ఆ సంస్కృతిని ఇప్పుడు పునరుద్ధరణ చేయడం జరుగుతున్నది. ఈ జాతరలో మీరు కంప్లీట్ గా ప్రకృతి ఆరాధన ఎట్లుంటుందా అనేది మాత్రమే ఈసారి చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి ఈ రోజు మీ ద్వారా మేము తెలుసుకున్నాము. సమ్మక్క సారక్క ఒక జాతరే కాదు, దాని వెనకాల చాలా హిస్టరీ ఉంది. అట్ ది సేమ్ టైం మీరు చెప్పారు కదా సార్, ఇట్ ఈస్ సో కనెక్టెడ్ విత్ అవర్ నేచర్, అవర్ ఈకోసిస్టమ్, అవర్ ఇకలాజికల్ బ్యాలెన్స్. దట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.